హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు ఈ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో నాకు సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బిఫోర్ వాచింగ్ వీడియో. సో నౌ లెట్ us discuss JNTU R25 regulation data structures important questions for semester preparation. సో నేను యూనిట్ 1, యూనిట్ 2, 3, 4 అండ్ 5కి జస్ట్ ఓన్లీ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇస్తున్నా. సో ఆ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా మీరు ఈజీగా 50 అబోవ్ 60/60 స్కోర్ చేయొచ్చు, నో డౌట్. ఇంకా మీరు 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెండ్ చేయాలంటే ఒకసారి సిలబస్ మొత్తం 1 టైం ఒకసారి చదవండి, ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అటెండ్ చేయండి. సో లెట్ us start with యూనిట్ 1 data structures basics. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో నీట్ క్లాసిఫికేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి, తర్వాత డెఫినేషన్స్ రాయాలి, ఇంకా ఎగ్జాంపుల్స్ రాయాలి. ఒకవేళ వాళ్ళు 5 మార్క్స్కి క్వశ్చన్ అడిగితే మీరు మినిమం 2.5 pages 3 pages వరకు ఆన్సర్ రాయాలి. ఒకవేళ వాళ్ళు 10 మార్క్స్ క్వశ్చన్ అడిగితే మీరు మినిమం 4 pages రాయాలి. 4 pages అంటే 2 papers. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, బికాజ్ మీకు మార్క్స్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఎంత రాయడమో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్టెండ్ చేసి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విత్ ఎగ్జాంపుల్. సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో బిగ్ ఓ నొటేషన్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఇంకా ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ రాయాలి. ఇంకా ఈ క్వశ్చన్కి ప్రోగ్రామ్ ఏం అవసరం లేదు. సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతాడు. సో బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి అనేది కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఆల్గరిథమ్స్ విత్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. ప్రీవియస్గా ఎవరైతే టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ వినలేదో మన ఛానల్లో ప్రతి ఒక్క టాపిక్కి ఎక్స్ప్లెనేషన్ ఉంది, సో వినండి. నేను ఆల్గరిథమ్స్ కూడా చెప్పాను మీకు ఎలా రాయాలో. సో ఫస్ట్ అయితే ఆ వీడియోస్ విని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వినండి. సో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్లో మనం ఆల్గరిథమ్ రాయాలి. ఆల్గరిథమ్స్ ఎట్లా రాస్తాం, స్టెప్ బై స్టెప్ రాయాలి. తర్వాత మస్ట్ రైట్ అరే ఎగ్జాంపుల్, ఇంకా టైం కాంప్లెక్సిటీ మెన్షన్ చేయాలి. ఇంకా లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ అన్నారు కాబట్టి కంపారిజన్ కూడా చేయాలి టైం కాంప్లెక్సిటీకి. ఇంకా మీరు ఆల్రెడీ లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకునే ఉంటారు ల్యాబ్ ఎగ్జామ్స్కి. సో ఒకవేళ మీకు టైం ఉంటే ప్రోగ్రామ్స్ కూడా రాయండి, లేకపోతే కనీసం ఆ ప్రోగ్రామ్ లాజిక్ అన్న రాసిరండి, లైక్ ప్రోగ్రామ్ లాగా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టాక్ ఎడిటీ అండ్ ఇట్స్ ఆపరేషన్స్ యూజింగ్ అరేస్. సో ఫస్ట్ స్టాక్ డయాగ్రామ్ డ్రా చేయండి, తర్వాత పుష్ అంటే ఏంటి, పాప్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత ఆల్గరిథమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏడిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ ఇవి కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్, రైట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటివి, రికర్షన్, ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేషన్ ఇవన్నీ రాయండి అప్లికేషన్స్లో. నెక్స్ట్, మీరు డయాగ్రామ్ గీస్తే ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి, ఇంకా ఎగ్జాంపుల్స్ రాస్తే ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్యూ ఏడిటీ అండ్ సర్క్యులర్ క్యూ ఆపరేషన్స్. సో సర్క్యులర్ క్యూ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో డ్రా చేయండి, ఇంకా ఫ్రంట్ అంటే ఏంటి, రేర్ ఆపరేషన్స్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్లో ఆల్గరిథమ్స్ అనేటివి ఇంపార్టెంట్. సో మీరు ప్రోగ్రామ్ రాసినా రాయకున్నా ఆల్గరిథమ్స్ అనేటివి ఇంపార్టెంట్. ఇఫ్ వాళ్ళు స్పెసిఫిక్గా రైట్ ఎ ప్రోగ్రామ్ అని ఆఫ్ లీనియర్ సెర్చ్ అని అడిగితే అప్పుడు ప్రోగ్రామ్ రాయండి. ఒకవేళ వాళ్ళు అడగకపోతే మీకు వచ్చినా రాయండి, ఎందుకంటే నేర్చుకున్నది ఎందుకు వేస్ట్ చేయడం, వస్తే రాయండి. నెక్స్ట్ యూనిట్ 2 ట్రీస్. సో వాళ్ళు క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఆల్గరిథమ్ అని అడుగుతారు కాబట్టి ఆల్గరిథమ్స్ మాత్రం మర్చిపోకండి. యూనిట్ 2 ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బైనరీ ట్రీ ట్రావర్సల్ విత్ ఎగ్జాంపుల్. సో డ్రా బైనరీ ట్రీ కంపల్సరీ. తర్వాత ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ట్రావర్సల్ రిజల్ట్ ఏమొచ్చిందో ఖచ్చితంగా చూపించండి. అండ్ ఈ డేటా స్ట్రక్చర్స్ మీకు R22 వాళ్ళతో సేమ్ కాదు కాబట్టి మీది R25 రెగ్యులేషన్, మీకు సిలబస్ డిఫరెంట్ ఉంది. మీకు ఈ సబ్జెక్ట్ నోట్స్ కావాలన్నా లేకపోతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా
మన మెయిల్కి మెసేజ్ చేయండి. జస్ట్ ₹100 ఫర్ 1 సబ్జెక్ట్ నోట్స్. మీరు ఇంకా వేరే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కొంటే మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో కొనండి, టైం ఎందుకు వేస్ట్ చేయడం. ప్రతి టెక్స్ట్ బుక్ అండ్ నోట్బుక్ పీడిఎఫ్ సెర్చ్ చేసే బదులు సింపుల్గా ఒక పీడిఎఫ్ పంపిస్తే చదివేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సెర్చింగ్. సో ఇందులో మీరు ఫస్ట్ ఇన్సర్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్. డిలీషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్. సెర్చింగ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ రాయాలి. తర్వాత బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో రాయాలి. తర్వాత ఆల్గరిథమ్స్ కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ రాయాలి. ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్, అది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏవియల్ ట్రీస్ అండ్ రొటేషన్స్ విత్ నీట్ డయాగ్రామ్. సో రొటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎల్ఎల్, ఆర్ఆర్, ఎల్ఆర్, ఆర్ఎల్ రొటేషన్స్ డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేయాలి. మీరు డయాగ్రామ్స్ డ్రా చేస్తే మీకు మార్క్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ బిఎస్టీ అండ్ ఏవియల్ ట్రీ. చూసారా, నేను సిలబస్ మీకు టాపిక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెన్సెస్ ఇలా అడుగుతారని. సో అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా కూడా ఇస్తున్నా. సో డిఫరెన్సెస్ అంటేనే మీరు టేబుల్ ఫార్మాట్లో రాయాలి. మినిమం ఒక 8 డిఫరెన్సెస్ రాయండి. రాసి మీకు ఇంకా డిఫరెన్సెస్ గుర్తుకు రాకపోతే ఏం చేస్తారు, స్టార్టింగ్ ఉన్నాయి కొంచెం తిప్పి మళ్ళీ రాసేయండి. అంటే మీకు రాకపోతేనే టిప్స్ చెప్తాను అంతే, వస్తే ఖచ్చితంగా అదే రాయండి. ఇంకా మీరు ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, డెఫినేషన్, ఇవే 5 పాయింట్స్ అయినాయి. ఇంకేంటి డయాగ్రామ్ అవి డ్రా చేస్తే కూడా 6 పాయింట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హీప్ ట్రీ అండ్ హీప్ సార్ట్ ఆల్గరిథమ్. సో హీప్ ట్రీ, హీప్ సార్ట్ ఏంటంటే ఫస్ట్ హీప్ స్ట్రక్చర్ అంటే ఏంటో డ్రా చేయాలి. తర్వాత హీప్ ఫార్మేషన్ స్టెప్ బై స్టెప్. తర్వాత కాంప్లెక్సిటీ కూడా మెన్షన్ చేయాలి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ రెడ్, బ్లాక్ ట్రీస్ అండ్ స్ప్లేట్ ట్రీస్. సో డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఇంకా ప్రోగ్రామ్స్ ఒకవేళ రాస్తే రాయండి, కానీ మరీ లెంతీగా ఏం రాయకండి, రాయండి మార్క్స్ బట్టి. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 వచ్చేసి సెర్చ్ ట్రీస్ అండ్ మల్టీవే ట్రీస్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ బీ ట్రీ, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్. సో ఈ బీ ట్రీ, బీ ప్లస్ ట్రీ, బైనరీ ట్రీ, లీనియర్ ట్రీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా అడగొచ్చు అంటే మీకు నెంబర్స్ ఇచ్చి బైనరీ ట్రీ లాగా కన్వర్ట్ చేయండి, అండ్ కొన్ని నెంబర్స్ ఇచ్చి బీ ట్రీ లాగా కన్వర్ట్ చేయండి అనొచ్చు. లేదంటే ఒక ట్రీ ఇచ్చి ఇది బీ ట్రీ ఫార్మాట్లో ఉందా లేదంటే బీ ప్లస్ ట్రీ ఫార్మాట్లో ఉందా అని అడగొచ్చు. సో మీరు ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీరు డేటా స్ట్రక్చర్స్ ఈజీగా రాయొచ్చు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. ఇది సి ప్రోగ్రామింగ్ లాగా కాదు, లైక్ పీపీఎస్ లాగా కాదు. ప్రోగ్రామ్ రాయండి అని ఏం అడగడు, ఎక్కువ మ్యాక్సిమం అడగడు. కానీ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ఒక 5 ప్రోగ్రామ్స్ అట్లా చూసుకోండి. కానీ మొత్తం ప్రోగ్రామ్స్ ఏం చూసుకోకండి, స్పెసిఫిక్గా ప్రోగ్రామ్స్ అయితే ఏం అడగడు. ఎక్స్ప్లెయిన్ బీ ట్రీ, ఇన్సర్షన్, డిలీషన్ ఆపరేషన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరే ఇన్సర్షన్ అంటే ఏంటి, డిలీషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ నెంబర్ ఇన్సర్ట్ చేస్తున్నా, నేను ఈ నెంబర్ డిలీట్ చేస్తున్నా అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ బీ ప్లస్ ట్రీ స్ట్రక్చర్ అండ్ అప్లికేషన్స్. సో బీ ప్లస్ ట్రీలో ఏంది, డ్రా స్ట్రక్చర్ నీట్లీ. తర్వాత డేటాబేస్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్క దానికి ఉంటే మీరు కామన్గా నేర్చుకోండి, ఈజీ అవుతుంది రాయడానికి. సో కంపేర్ బీ ట్రీ అండ్ బీ ప్లస్ ట్రీ. సో రెండింటికి కంపేర్ చేసి డెఫినేషన్ రాయండి. అందులో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఇంకా ఎగ్జాంపుల్. సో డిఫరెన్సెస్లోనే ఇన్సర్షన్, డిలీషన్ అవన్నీ రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హ్యాషింగ్ టెక్నిక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో హ్యాషింగ్ టెక్నిక్స్ అంటే ఏంటో రాయండి, ఫార్ములా రాయండి, ఎగ్జాంపుల్స్ రాయండి, అడ్వాంటేజెస్ రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కొలిషన్ రెజల్యూషన్ టెక్నిక్స్ ఇన్ హ్యాషింగ్. సో లీనియర్ ప్రాబింగ్ అంటే ఏంటి, క్వాడ్రిక్ ప్రాబింగ్ అంటే ఏంటి, చైనింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ రైట్ అబౌట్ ఇంటర్పోలేషన్ సెర్చ్ అండ్ జర్మ్ సెర్చ్ విత్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. సో ఇంటర్పోలేషన్ సెర్చ్ అండ్ జర్మ్ సెర్చ్ అంటే ఏంటో రాయండి, ఇంకా ఆల్గరిథం రాయండి, ఇంకా కాంప్లెక్సిటీ కంపారిజన్ కూడా రాయండి. సో మీకు ప్రతి ఒక్క దానికి ఆల్గరిథమ్స్, ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో నోట్స్ కొనండి, ఈజీ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేశారు కదా. సో లెట్స్ గో విత్
యూనిట్ 4 గ్రాఫ్స్. సో గ్రాఫ్స్లో ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ టర్మినాలజీ అండ్ రిప్రజెంటేషన్ మెథడ్. సో తెలుసు కదా గ్రాఫ్ టర్మినాలజీ ఎట్లా ఉంటుందో, సేమ్ అదే రాసేయండి, మీకు తెలుసు. సో డ్రా గ్రాఫ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ వర్టిసెస్, ఎడ్జెస్, డిగ్రీస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది గ్రాఫ్ బేసిక్ క్వశ్చన్. సో బేసిక్ క్వశ్చన్ కదా, నేర్చుకోండి. ఇంకా ఇందులో మీరు మెన్షన్ చేస్తే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్ దాని గురించి కూడా కొంచెం కొంచెం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్. సో ఇందులో డిఎఫ్ఎస్ ట్రావర్సల్ అంటే ఏంటో రాయండి, డ్రా గ్రాఫ్ కంపల్సరీ, ఇంకా స్టాక్ ఎలా వర్క్ అవుతుందో రాయండి, ఇంకా ఆల్గోరిథం మాత్రం ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ప్రోగ్రామ్ వస్తే కూడా ప్రోగ్రామ్ కూడా రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్. సో క్యూ కాన్సెప్ట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్, ట్రావర్సల్ ఆర్డర్ మస్ట్ బి షోన్, ఇంకా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టోపోలాజికల్ సార్టింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో యూజ్ DAG డయాగ్రామ్ అండ్ స్టెప్ బై స్టెప్ ఆర్డరింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిమ్స్ ఆల్గరిథం. సో వీటికి కూడా డయాగ్రామ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారు. సో నేర్చుకోండి. రైట్ అబౌట్ మినిమం స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిమ్స్ ఆల్గరిథం. సో దీనికి వెయిటెడ్ గ్రాఫ్ డ్రా చేయాలి, ఇంకా MST కన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రుషికల్ ఆల్గరిథం ఫర్ మినిమం స్పానింగ్ ట్రీ. సో షార్ట్ ఎడ్జెస్ ప్రాపర్లీ డ్రా చేయాలి, ఇంకా ఫైనల్ MST డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయాలి. సో ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ క్వశ్చన్ వదిలిపెట్టినా 5th 6th మాత్రం వదిలిపెట్టకండి. వదిలిపెడుతున్నా అని చెప్తున్నా కదా, సో వదిలిపెట్టకండి, అన్నీ నేర్చుకోండి. బికాస్ 6 క్వశ్చన్సే కదా ఈచ్ యూనిట్ నుంచి. అఫ్ కోర్స్ మీకు మిడ్ ఎగ్జామ్స్కి టోటల్ క్వశ్చన్స్ కలిపి ఎన్ని ఇస్తారు, 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను ఓన్లీ మీ సెమ్ మొత్తానికే 30 క్వశ్చన్స్ ఇస్తున్నా. ఇవి నేర్చుకోలేరా? మీకు డేటా స్ట్రక్చర్స్ పైన మినిమం నాలెడ్జ్ రావాలన్నా ఈ 6 నేర్చుకోవాల్సిందే ఈచ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ హ్యాషింగ్ అండ్ ఫైల్ ఆర్గనైజేషన్. సో హ్యాషింగ్ టెక్నిక్స్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ హ్యాషింగ్ అండ్ కొలిషన్ రెజల్యూషన్ టెక్నిక్స్. రైట్ హ్యాష్ ఫంక్షన్ ఎగ్జాంపుల్, మెన్షన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, and write about mid-square method and division method in hash function. ఇందులో న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ రాయాలి, ఇంకా ఫార్ములా మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఓపెన్ హ్యాషింగ్ అండ్ క్లోజ్డ్ హ్యాషింగ్. సో టేబుల్ ఫార్మాట్లో రాయండి, ఇంకా కొలిజన్ హ్యాండ్లింగ్ అంటే కూడా ఏంటో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, చేయండి. నెక్స్ట్ రైట్ అబౌట్ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ ఫైల్ ఆపరేషన్. సో డెఫినేషన్, అందులో టైప్స్, ఇంకా సింపుల్ ఫైల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండెక్స్డ్ ఫైల్ ఆర్గనైజేషన్. సో కంపారిజన్ టేబుల్ రాస్తే, ఇట్లా కంపేర్ చేసి రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా ఇందులో అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ అవి కూడా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా నేర్చుకోండి. ఇంకా సో ఎక్కువ కష్టపడకుండా టెక్స్ట్ బుక్స్ PDFs అవన్నీ సర్చ్ చేయకుండా సింపుల్గా నోట్స్ కొనండి. 100 రూపీసే కదా, మీ మూవీ టికెట్ అంతా కూడా కాదు, రిలీజ్ టికెట్ అంతా కూడా కాదు. సో కొనండి, టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్ నోట్స్ చదవండి, మార్క్స్ స్కోర్ చేసుకోండి. అండ్ మీరు ప్రీవియస్గా PPSలో కూడా అబ్జర్వ్ చేశారనుకుంటా, సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి నేను ఏది చెప్పినో. సో చాలామంది మెసేజెస్ కూడా పెట్టారు, అక్క రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇలా అని. సో డేటా స్ట్రక్చర్స్ కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్, రిపీట్ అవుతాయి. సో నేర్చుకోండి పర్ఫెక్ట్గా. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఫైల్ అట్రిబ్యూట్స్, టెక్స్ట్ ఫైల్స్ అండ్ బైనరీ ఫైల్స్. సో ఇందులో డెఫినేషన్స్ క్లియర్గా రాయాలి. ఇంకా వీళ్ళు షార్ట్ నోట్ అన్నారు కానీ షార్ట్గా రాయకండి, ఎన్ని మార్క్స్కి ఇచ్చారో అన్ని మార్క్స్కి రాయండి. ఇంకా కరెక్ట్ ఫార్మాట్లో షార్ట్ నోట్ ఉన్నారు కాబట్టి పారాగ్రాఫ్స్ లాగా రాస్తే బెటర్. సో ఏ ఆన్సర్ అయినా మీరు స్టార్ట్ చేసేటప్పుడు డెఫినేషన్, తర్వాత డయాగ్రామ్, పెన్సిల్తో నేండి డయాగ్రామ్, పెన్తో కాకుండా. డేటా స్ట్రక్చర్స్ కన్నా పెన్సిల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఆల్గరిథం స్టెప్ బై స్టెప్ రాయండి. టైం కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్లో. ఇంకా కంపారిజన్స్ ఉంటే
టేబుల్స్తో కంపేర్ చేయండి అండ్ అండర్లైన్స్ ఇంపార్టెంట్ కీవర్డ్స్కి. ఇంకా థియరీ తర్వాత ఎగ్జాంపుల్ రాయండి. ప్రోగ్రామ్ ఒకవేళ ఖచ్చితంగా రాయాలి అనుకుంటే రాయండి ఆ క్వశ్చన్కి. ఇంకా ఇంకా అంతే. సో మీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్. బాయ్ బాయ్. అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా. సో మీరు ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీకు డిఎస్ఏ ఎంత ఇంపార్టెంట్. సో డిఎస్ఏకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ కదా. సో కనీసం మీరు బేసిక్స్ అన్న నేర్చుకున్నట్టు ఉంటుంది. సో డేటా స్ట్రక్చర్స్ మాత్రం వదిలేయకండి. ఇంపార్టెన్సే కాకుండా జస్ట్ ఒక రీడ్ ఇచ్చేయండి సిలబస్ మొత్తం, మీకు కొంచెం అన్న గుర్తుంటుంది. ఇంటర్వ్యూస్కి అడిగినప్పుడు చెప్పడానికన్నా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కదా మీరు చదువుతున్నది. సో ఇంపార్టెంట్. బాయ్ బాయ్.